హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్గా పెరుగు పచ్చడి వినుంటారు, కానీ సాబుదానా పెరుగు పచ్చడి ఎప్పుడైనా మీరు విన్నారా? ఈ ఎండాకాలంలో ఇలా సాబుదానా పెరుగు పచ్చడి తిన్నామంటే బాడీకి మంచి చలువ చేస్తుంది. మీరు ఇప్పటి వరకు తినకపోయి ఉంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్, అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ సాబుదానా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక హాఫ్ కప్ వరకు సాబుదానా తీసుకోవాలి. ఈ సాబుదానా చిన్న చిన్నవిగా ఉంటే బాగుంటుంది. ఈ పెరుగు పచ్చడి చేయటం కోసం నేను ఒక 2 కప్స్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను. ఈ పెరుగు మరి పల్చగా లేకుండా ఉండాలి, అలాగే ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో సాబుదానా తీసుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి, కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పైకి ఉబ్బే వరకు ఫ్రై చేసుకోవాలి. సాబుదానాతో నార్మల్గా వడియాలు ఇంకా పాయసం ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలానే తింటారు, అంత బాగుంటుంది ఈ పెరుగు పచ్చడి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని చేత్తో ఇలా క్రష్ చేసామంటే ఇలా అవ్వాలి, అప్పుడే బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇవి ఫ్రై చేస్తే ఆయిల్ ఏమైనా ఎక్కువ పీలుస్తుంది అనుకుంటారేమో, అస్సలు ఆయిల్ అనేది పీల్చదు. నేను హాఫ్ కప్ సాబుదానా తీసుకున్నా కూడా అవి కూడా ఎక్కువైపోయాయి, అందుకని చెప్పేసి సగం వరకే వేసి మిగిలిన సగం పక్కన పెట్టేశాను. ఆ మిగిలిన సగ్గుబియ్యంతో కూడా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అయితే చూపించబోతున్నాను. మిగిలిపోయాయని టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు కోసం నేను సన్నగా కట్ చేసిన ఆనియన్ ఇంకా అల్లం, కొంచెం మినపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి తీసుకోవాలి. కొంచెం ఆయిల్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా వేయించేటప్పుడే కొంచెం పసుపుని వేస్తున్నాను. ఆల్రెడీ మనం పెరుగు కలుపుకునేటప్పుడు కొంచెం పసుపు వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. పెరుగు పచ్చడిలో ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ తాలింపునంతా కూడా ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కమ్మకమ్మగా ఉండే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా వంట చేయాలన్నప్పుడు కష్టంగా ఫీల్ అయినప్పుడు ఇలా సింపుల్గా సాబుదానా పెరుగు పచ్చడి ట్రై చేశారంటే నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా కొన్ని మిగిలిపోయిన సాబుదానాతో స్నాక్ చూపిస్తానని చెప్పాను కదా, ఏం లేదు, చాలా సింపుల్. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ అలాగే కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని తినేయడమే. ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా సాబుదానాతో ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో